శాఖ భూములు అన్యాక్రాంతం కానివ్వం. వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్. దేవాదాయ శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కానివ్వం. వందల కోట్ల విలువ గల భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయమంటున్నారు వైసీపీ నాయకులు. మాజీ మంత్రి గుడివాడ, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ స్థానిక రింగ్ రోడ్ లో గల వైసీపీ కార్యాలయం నుండి మార్కెట్ యార్డ్ పక్కన ఉన్న దేవాదాయ భూమి ఉన్న స్థలం వద్దకు ర్యాలీగా సాగారు వైసీపీ నేతలు. ఇటువంటి వారందరూ ఉంటే ఇక దేవస్థానం భూములకి, దేవాలయాలకి ఏం పవిత్రత ఉంటుంది? మీరు చేసినటువంటి లడ్డూ మీద మీరు చేసినటువంటి పాపాన్నే ఈరోజు మీ తలకు చుట్టుకుంది కర్మ. అందుకనే అనేక సందర్భాల్లో చెప్పాం, ప్రతి ఒక్కడికి కర్మ అనేటువంటిది ఉంటుంది. దేవుడితో ఎవరు పెట్టుకున్నా సరే ఆ కర్మ మిమ్మల్ని కాటేస్తుంది అనేటువంటి దానికి ఈరోజు జరుగుతున్నటువంటి అన్నీ కూడా ఒక ఉదాహరణ. రోజు అనకాపల్లిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వంద కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఈరోజు మీరు కాజేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇందాక మా పెద్దలు ముత్యాల నాయుడు గారు, ధర్మశ్రీ గారు వారు మాట్లాడి చెప్పారు, తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఎవరు మీరు తీసుకుంటారు? అందుకనే దీని మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రధానమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇందులో పాత్ర ఉంది, లేనప్పుడు ఎందుకు స్పందించట్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ స్పందించదు, తప్పు చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పును సరిదిద్దుకోదు, ప్రభుత్వ భూముల్ని, దేవస్థాన భూముల్ని కాపాడాల్సినటువంటి ప్రజాప్రతినిధులు స్పందించరు. పైన ఉన్నటువంటి ప్రభుత్వం సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి మాట్లాడుతుంది, వారు మాట్లాడరు. ఇదంతా కలిసి ఒక పెద్ద దొంగల ముఠ. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి అధికారుల వరకు ఒక పెద్ద దొంగల ముఠ లాగా తయారై ఈరోజు ప్రభుత్వ భూముల్ని, దేవస్థానం భూముల్ని, ప్రజల భూముల్ని కైంకర్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. రేపు రానటువంటి కాలంలో దీని మీద కూడా ఒక కార్యాచరణ రూపొందిస్తాం. పైన ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దీని మీద రిప్రజెంట్ చేస్తాం. స్పందించకపోతే అవసరమైతే న్యాయస్థానానికి వెళ్ళైనా సరే దీని మీద పోరాటం చేసేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిర్ణయం మా సోదరులు భరత్ గారు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా మీతో అందరితో మాట్లాడారు. స్థానికంగా వారు ఉండి ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ ఇన్ఛార్జ్గా ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటి మీద కూడా వారు కూడా ఇప్పటికప్పుడు ఫైట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వారందరం కలిసి రేపు రానటువంటి కాలంలో జిల్లా నాయకత్వం అంతా కలిసి, ఇక్కడ ఒక దగ్గర కాదు ఎక్కడ జరిగినా సరే జిల్లా నాయకత్వం అంతా కలిసి ఈ ప్రాంతంలో భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ చేస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ సర్క్యులేట్ చేస్తాం. దయచేసి దాని మీద ప్రభుత్వ అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని వారి స్పందన కూడా దయచేసి తీసుకోమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. స్థాపించినంత వరకు విశాఖపట్నం లేదా అప్పుడు ఉమ్మడి జిల్లా, అప్పుడు విజయనగరం అనుకుంటా, ఏదైతే ఈ 1915 నుంచి 1971, 72 వరకు జిల్లా పరిషత్ ఆధీనంలో ఈ భూమి ఉండేది. ఎప్పుడైతే ధర్మాదాయ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ స్థాపించిన తర్వాత 1972 నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉంటూ వారికి శిస్తు కడుతూ వారి అండర్లో ఉండేటువంటి టోటల్ రిజిస్టర్, ఎండోమెంట్ సంబంధించినటువంటి రిజిస్టర్. సో 27వ తారీఖు నుంచి దీని మీద పత్రికా సోదరులు కానీ లేదా మీడియా మిత్రులు కానీ పెద్ద ఎత్తున దీని మీద వాస్తవాలన్నీ వెలుగులో తీసుకొస్తూ చెప్తా ఉన్నారు. ఆ రోజు మేము మాట్లాడిన తర్వాత అదే రోజు సాయంత్రం అనకాపల్లి జిల్లా రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషను అనకాపల్లిలో ఒక పత్రికా సమావేశం పెట్టారు. బహుశా మీరు అందరూ కూడా వెళ్ళుంటారు. అందులో చాలా క్లియర్గా ఆ పత్రికా సమావేశంలో రెవెన్యూ అధికారులే వచ్చి ఇది ఎండోమెంట్ ల్యాండ్, ఇది 22A మాత్రమే రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంటుంది, ఎండోమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా 22Cలో ఉంటాయి, ఈ ఎకరా 11 సెంట్లు ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పి వారే చెప్పిన తర్వాత మరి ఆర్డీఓ గారు ఆర్డర్లకు ఇచ్చారండి జరాయితీ అని చెప్పి. మొన్న కూడా ఈ ఆర్డర్ చూపించలే. ఈరోజు మీ ద్వారా ప్రజలకు రిలీజ్ చేస్తూ ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరం సెప్టెంబర్లో జిల్లా కలెక్టర్ గారు
వారు తెలివిగా మార్కెట్ యార్డ్లో ఏవైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని పెండిటీలో ఉన్నాయని చెప్తూ ఇచ్చినటువంటి ఆర్డర్ ఒకటి. దానికి సబ్సిక్వెంట్గా మొన్న పండగ వెళ్ళిన తర్వాత జనవరి 20వ తారీఖున షేక్ ఆయిషా గారు, రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ అనకాపల్లి షేక్ ఆయిషా గారు ఇచ్చినటువంటి ఈ కాపీ ఇది మీతో ఈరోజు ఈ 100 సంవత్సరాల క్రితమే కనికా పరమేశ్వర చట్టం కింద భూముల్ని ఇవ్వడం జరిగింది. ఈ భూముల్లో కొంత స్థలము మార్కెట్ యార్డుకి పోగా ప్రస్తుతం మిగిలినటువంటిది ఎకరా 11 సెంట్లు. ఈ ఎకరా 11 సెంట్లు కూడా ఒక వ్యక్తి కౌలు తీసుకుంటున్నారు. ఈ కౌలుదారుడికి పాస్బుక్ ఇచ్చేటప్పుడు కూడా క్లియర్గా పాస్బుక్లో కాలంలో నమోదు చేస్తుంది. అజమాయిషి పట్టాదారు కాలంలో కనికా పరమేశ్వర సత్రం, అనుభూతిదారు ఎవరైతే సాగు చేస్తున్నాడో అనుభూతిదారు కాలం, లాస్ట్ కాలంలో ఈ భూమిని క్రయ విక్రయాలు చేయడానికి వీలేదు, తనఖాలు పెట్టడానికి వీలేదు అనేటువంటిది స్పష్టంగా రాసి ఉంటుంది. మరి జిల్లా కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ ఈ నలుగురు కూడా ముఖ్యులు. ఒకరి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇంకో పేరు మీద మారాలని అంటే తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓ దగ్గర చేసి జేసీ దగ్గర నుంచి కలెక్టర్కి రికార్డు తయారవుతాయి. ఇక్కడ అసలు ఎక్కడ ఇది ప్రారంభించబడింది, ఎవరు ఒత్తిడి మేరకు దీన్ని ఎండోమెంట్ ల్యాండ్ నుంచి గిరాయితీ ల్యాండ్గా చూపించడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు CCLA జరిపించాలి. తక్షణమే ఈ నలుగురిని కూడా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి పక్కన పెట్టి దర్యాప్తు జరిపించాలి. ఏ అధికారి నుంచి అయితే ఇది సిఫార్సు జరిగిందో అధికారి మీద, మరి దీన్ని సహకరించేటువంటి వారి మీద, దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ వ్యక్తుల మీద, అందరి మీద కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఎకరా 111 సెంట్లు కూడా భూమి సుమారుగా 100 కోట్ల పైచలకు విలువైనటువంటి భూమి. ఈ భూమిని కాపాడడానికి వాసవి కన్యకా పరమేశ్వరి మరి ఏదైతే ఎండోమెంట్